అయితే ఇంకా చెప్తున్నాను కదా ఇందాక, మధ్యాహ్నం అడిగినప్పుడు సాయిను అవి ఓకే అన్నారు. తాగాక కార్ తీయొద్దు, ఆటోలో వెళ్దాము మళ్ళీ తర్వాత అని చెప్తే ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత ఇప్పుడేమో మళ్ళీ లేదు, కారులోనే వెళ్దామనేసి అంటున్నారు. అక్కడ మినర్వా ఫాక్స్ దగ్గర చాలా పెద్ద గొడవైంది. కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు పాపని తీసుకుని అని మాట్లాడుతుంటే కూడా ఇంకా అప్పుడు పెద్ద గొడవైంది. బాగా గట్టిగా అరిశాను. ఇంకా పోలీసు వాళ్ళకి అందరికీ కాల్ చేశాను. ఇంకెవరు రాలేదు. ఇంకలోపు సాయి మాట్లాడేసి ఆటో బుక్ చేశాడు. ఇంకా ఆటోలో వేరే హోటల్కి వెళ్తే ఆ హోటల్ నచ్చలేదని మళ్ళీ ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వేరే హోటల్కి వచ్చాము. ఇంకా వేరే హోటల్, నాన్న డోర్ వేసుకోరా, స్మెల్ వస్తుంది, లాక్ వేసుకోండి. ఇంకా వేరే హోటల్కి వచ్చాము. నేనేమంటున్నానంటే ఏదైనా దక్కుతుంది, అవైలబుల్ అవుతుంది. కానీ చాలా పెద్ద గొడవ దక్కిన దానికి నార్మల్గా దక్కిన దానికి చాలా తేడా ఉంటుంది కదా, అది నేను చెప్తున్నా. ఇప్పుడు నార్మల్గా చేసిన దానికి వేరే దానికి చాలా తేడా ఉంటుంది, అట్లా ఉంటున్నాను నేను. ఇప్పుడు విజయవాడ ఇంటికి వెళ్ళకుండా హోటల్కి ఎందుకు వచ్చాడంటే అవినాష్, విజయవాడ ఇంటికి వెళ్తే వాళ్ళ డాడీ మమ్మీ ఉంటారు కదా, ఆల్రెడీ పొద్దున్నుంచి తాగారు, మళ్ళీ ఇప్పుడు మంది వద్దంటారు అనేసి ఇప్పుడు అన్నం తిని పడుకోకుండా, అబ్బా సిగరెట్ వాసన కంపు, ఇప్పుడు అన్నం తిని పడుకోకుండా మళ్ళీ ఇప్పుడు బియర్స్ తెప్పించుకుంటున్నారు మందు, మళ్ళీ ఇప్పుడు మందు తాగుతారనమాట. సో మందు తాగడానికి అవినాష్ ఇప్పుడు హోటల్కి వచ్చాడు. సో మందు తప్ప జీవితానికి ఇంకేం లేదనమాట. మందు 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 అదే ఉంది, ఇంకా జీవితానికి మందు ఒక్కటే ఉంది. కానీ కారు వేసుకునే వస్తాను, కారు వదిలిపెట్టను అనేసి చాలా గొడవ చేశాడు. నేను కూడా చాలా అరిశాను. ఆ మినర్వా బ్లూ ఫాక్స్ దగ్గర అంతా చాలా గొడవైంది. మర్చిపోయా, నేను సత్య గురించి చెప్తున్నాను కదా. అయితే సత్య ఏమంటాడంటే, సత్య ఇంట్లో సాయి అవి మంతా అవుతున్నారు, మేమందరం ఉన్నాం. ఎవరో ముగ్గురు తాగుబోతులు వచ్చారు, సత్యతో గొడవ పడ్డారు. సత్య ఏం అనలేడు. ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు అడిగిన తర్వాత నేను అడిగాను, మీరు ఎవరు ఏంటి, మీ ఇల్లు ఎక్కడ, వాకిలు ఎక్కడ, ఇక్కడికి వచ్చి ఎందుకు గొడవ పడతాను, మీ ఇళ్ళకి వెళ్ళండి అని చెప్పేసి అన్న. అంతే. దాన్ని ఎవరో వీడియో తీసి పెట్టారు. సత్య ఓనర్కి పెట్టారు, సత్యకి పెట్టారు, సత్య నాకు పెట్టాడు. నేను అది అప్లోడ్ చేసిన తర్వాత వద్దు డిలీట్ చేసి అంటే చిన్న బిట్ అది, సరే డిలీట్ చేసేసిన, అది అక్కడితో అయిపోయింది. అయితే నా ఫేక్ అకౌంట్లు ఉన్నాయి కదా, దాంట్లో ఎవరు పెట్టారు అది నిజమో అబద్ధమో కూడా నాకు తెలియదు. సత్య ఫోన్ చేసి ఏమంటాడు, వాళ్ళు ఎవరైతే ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు కదా, అది డిలీట్ చేయమన్నారు, నీ అకౌంట్లో లేదు, ఫేక్ అకౌంట్లో అది ఉందో లేదో వీళ్ళు కల్పిస్తున్నారో మనకు తెలీదు. అయితే ఎప్పుడంట దాని గురించి ఆ ముగ్గురు అబ్బాయిలు మా ఇంటికి వచ్చి కొట్లాడతారంటే నాకు అర్థం కాల. సత్యది వాళ్ళది గొడవ అయితే మా ఇంటికి ఎందుకు వచ్చి కొట్లాడతారు? తర్వాత ఇంకో విషయం వచ్చేసి, వాళ్ళని నేను కలవాలంట, నేను ఎందుకు కలుస్తా, వాళ్ళని నాకేం సంబంధం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోనంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యారంట. నా మొగ్గుడిని నన్ను పీకరారికి చంపేస్తారట. అసలు ఏంటిది అంటే పోలీసు వాళ్ళు లేరా, పోలీసు వాళ్ళతో మాట్లాడేది లేదా అసలు? అయినా గొడవ ఏంటి, సత్యాకి వాళ్ళకి గొడవ, వాళ్ళు ఏమన్నా కొట్టుకొని సావండి, మధ్యలో నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు, నాకేం అవసరం, వాళ్ళతో మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేరు, అదేంటి నాకు అర్థం కావట్లేదు అసలు. వాళ్ళు కొట్టుకొని సావాలి, నాకేం అవసరం, నా ఇంటికి ఎందుకు తీసుకొస్తాడు, నేను ఎందుకు కలవాలి? ఈ విషయం గురించి సాయి కూడా మాట్లాడతాడు. సాయి వీడియో పెట్టాను నేను, కూర్చో ఇక్కడ. ఆ రోజు సత్య ఇంట్లో నువ్వు అవి మంత్ అవుతున్నప్పటికీ ముగ్గురు అబ్బాయిలు వచ్చి గొడవ పడ్డారు కదా, ఒకసారి 2 సార్లు 3 సార్లు వచ్చినాక తర్వాతే కదా నేను ఏమన్నా, నేను వాళ్ళని మిల్లు ఎక్కడ వాకిలు ఎక్కడ, మీరు ఎందుకు వచ్చి ఇక్కడ గొడవ పడతారు అనేసి అన్నా నేను. అసలు నేను మొత్తం చెప్తా స్టోరీ. సత్య అన్న రూమ్కి ముగ్గురు వచ్చారు, ఆ పిచ్చిన కూడా ముగ్గురు వచ్చారు, తాగేసి ఉన్నారు ఫుల్గా. వాళ్ళు మాట్లాడింది ఒక అమ్మాయి గురించి తేడాగా మాట్లాడరు. ఒక అమ్మాయి గురించి ఆవిడ సెలబ్రిటీ, ఆవిడ మాట్లాడదు. సెలబ్రిటీ పక్కన పెట్టండి, అమ్మాయి మాట్లాడితే ఫస్ట్ నేను రియాక్ట్ అయ్యాను, అన్న ఇది కరెక్టేనా, నేను ఏ రా అని లెగిసాను. ఈ లోపల స్వాతికి కూడా కోపం వచ్చింది, కోపం వచ్చి బయటికి వెళ్ళింది. ఇక్కడ స్వాతి ఒకదే అట్లే వీడియోలు స్వాతి ఒకదే అసలు నేను వచ్చా, కానీ నా వాయిస్ అంత బయటికి రాకపోవచ్చు, నా వాయిస్ అంత రాదు. స్వాతి ఇంకా కోపం వచ్చి అరిచింది. అది ఎవరు తప్పు, రూమ్కి వచ్చి దొబ్బించుకోవడం తప్పు, అన్న కొడుకులు తప్పు. మాదేం తప్పు ఉంది అందులో? ఒక అమ్మాయిని అన్నం తప్పు ఉందా? అమ్మాయిని అన్నం తప్పే కదా.
తర్వాత ఆ రోజు నుంచి ఇప్పటిదాకా సత్య నన్ను ఇంటికి రమ్మని అనలేదు, వద్దన్నాడు. నేను వెళ్ళడం మానేశాను. అయితే అది ఎవరో వీడియో, నేను బయట వచ్చి వాళ్ళతో మాట్లాడిన వీడియో ఎవరో క్లిప్ తీసారట. తీసి సత్యకి పెట్టారు. సత్య వాళ్ళ ఓనర్ కి పెట్టాడు. సత్య నాకు అది పెట్టాడు. నేను అది అప్లోడ్ చేసిన తర్వాత తీసేయమని చెప్పాడు సత్య. నేను తీసేసిన. అయితే నా పేరు మీద చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. దాంట్లో అసలు ఆ వీడియో ఉందో లేదో మనకేం తెలియదు ఇంకా. అయితే ఇప్పుడు ఏం టాక్ వస్తుందంటే, ఇప్పుడు సత్య ఏమంటారంటే, వాళ్ళు మా ఇంటికి వచ్చి గొడవ పడ్డారు, మీ ఇంటికి వచ్చి మా ఇంటికి సత్య తీసుకొస్తారంట, మా ఇంటికి వచ్చి గొడవ పడతారంట వాళ్ళు. నాతో ఎందుకు గొడవ? అసలు గొడవ సత్యకి వాళ్ళకి కదా, మధ్యలో నాకేం సంబంధం? మా ఇంటికి వచ్చి ఎందుకు గొడవ పడతారు? నన్ను వాళ్ళని కల్పిస్తాడంట. నేను ఎందుకు కలుస్తా వాళ్ళని? నా ఫోన్ నెంబర్ ఇచ్చారంట, మాట్లాడతాడ. కొట్టుకోవడానికి మేము కొట్టుకొని చచ్చిపోవాలి మేము. అసలు సత్యకి వాళ్ళకి అయిన గొడవలో నాకేం సంబంధం? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇయ్యారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళారంటే కంప్లైంట్ ఇయ్యారట. సో ఇంతకు ముందు సత్యకి నాకు గొడవ అయినప్పుడు ఒక పోలీస్ ఆయన నాకు ఫోన్ చేశారు. ఆయన పేరు ఏమో ఉంది, ఆయన నెంబర్ నా దగ్గర ఉంది. నేను ఇందాక ఆయనకి ఫోన్స్ చేశాను. ఆయన ఫోన్ ఎత్తా, ఆయన మెసేజ్ కూడా పెట్టించాను. ఇప్పుడు ఎందుకంటే నాకు ప్రాణభయం ఉంది. సత్య పసాలు అడుగు, నువ్వు ఇంట్లో ఉన్నావా, నువ్వు హైదరాబాద్లో అంటే ఉంటే వాళ్ళని తీసుకొచ్చి నాకు ఫైటింగ్. అసలు నాకు అర్థం కాదు, సత్యకి వాళ్ళకి ఫైటింగ్. అది నాకు వాళ్ళకి నాకు సంబంధం లేదు. నువ్వు కూడా ఉన్నావు సాక్ష్యం. అలాంటప్పుడు మనకేం సంబంధం? వాళ్ళు ఏమైనా చేసుకొని కొట్టుకొని. ఇప్పుడు నాకు మా మొగుడికి అంటే చంపేస్తారంట, నాకు చంపేస్తారట, నాకు ప్రాణభయం. రేపు ఇప్పుడు నేను విజయవాడ ఉన్నా, రేపు హైదరాబాద్ వెళ్ళగానే ఫస్ట్ సత్య వాళ్ళ ఇంటి దగ్గర పోలీస్ స్టేషన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి నేను ఫస్ట్ కంప్లైంట్ ఇస్తా. సత్య రావాలి అక్కడికి, సత్య మాట్లాడాలి. సత్యతో ఎవరో మాట్లాడరు కదా, వాళ్ళు మాట్లాడుకుంటారు. చెప్పినామా, డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇంటికి కూడా వెళ్ళకుండా లగేజ్ కూడా పెట్టడం, స్టేషన్కి వెళ్ళిపోదాం. అదే అంటున్నా నేను. స్టేషన్కి అందరూ రండి, మాట్లాడుకుందాం. అవును. లేదు గొడవ అంటారా, ఎవడు చచ్చిపోవాలి, ఎవడు గొడవలు తను తినాలి? అరే మీరు గల్లీ నా కొడుకులు, మీరు గొడవలు పడతారు. అరే మేము ఒక దీంట్లో ఉన్న పేర్లు ఉన్నాయి, అది కాపాడుకోవాలనుకుంటున్నాం. రోడ్లో గొడవలు పడం మేము. నాకేం అవసరం? ఆయన వాళ్ళతో గొడవ పడ్డా నా ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తాడు? నేనెందుకు? ఇప్పుడు వాళ్ళ ఇళ్ళకి మేము వెళ్ళి డోర్ కొట్టి వాళ్ళని వీడియో తీలే. వాళ్ళు సత్య ఇంట్లో మనం ఉంటే మన ఇంటికి వచ్చి వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేస్తారు. వీడియో కూడా మనం తీలే. సత్య ఇల్లు వీడియో కూడా మనం తీయలే, ఎవరో తీశారు. ఆ వీడియో సత్య నాకేం చెప్పాడంటే, ఆ వీడియోలో మనతో గొడవ పడిన వాళ్ళ చుట్టాలు చూసారే, నువ్వెందుకు అమ్మాయితో గొడవ పడుతున్నారు అంటున్నారంట. చెప్పాలి కదా, మేము వేస్ట్ గాళ్ళం, మేము ఏకిగాళ్ళం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తాం, అందుకే అమ్మాయి ఎందుకు వచ్చారని అడిగిందని చెప్పాలి కదా వాళ్ళు. ఫోన్ సత్య ఫోన్ లో మనతో ఎలా మాట్లాడుతున్నారు? చాలా గలీజ్ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అద్భుతం, నేను అసలు ఏం చెప్పలేను. చాలా వల్గర్ గా గలీజ్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు. మా పొజిషన్ లో ఇంకోళ్ళు అన్నీ నేను రికార్డ్ చేసి పెట్టా. రేపు పొద్దున్న స్టేషన్ లోకి వెళ్ళి నేను అన్ని కంప్లైంట్ ఇస్తా. ఈవిడికి అంత రికార్డింగ్ సీన్ లేదు. సాయి పెట్టాడు ఇక్కడ యూట్యూబర్ ని, నాకు ఒక ఇది ఉంది, నాకు తెలుసు, క్లారిటీ ఉంది. గొడవల్లో ఎవరు ఎలాగెళ్తా తెలుసు. ప్రతిది A to Z ఫస్ట్ నుంచి, ఇప్పుడు ఫస్ట్ నుంచి ఏంది వాటర్ బాటిల్ ఇస్తాం, వెళ్ళిపోం కదా ఇక్కడ నుంచి. ప్రతిది రికార్డింగ్ ఉంది. రికార్డింగ్తో పాటు రేపు బయట పెడతాను, ఓకేనా? ఎవరు మీడియా వస్తుందా, అసలు ఎవరు ఇరికిస్తున్నారు? ఎవరు గొడవలు వాళ్ళు సాల్వ్ చేసుకోండి. మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? నా ఇల్లుతో ఏం సంబంధం? నా ఫోన్ నెంబర్తో ఏం సంబంధం? నేనెందుకు కలుస్తాను ఎవరెవరినో నాకు అర్థం కావట్లేదు. అసలు నాకేం సంబంధం? అసలు బాలుతో ఫోన్ మాట్లాడా, బాలు కూడా ఏం మాట్లాడట్లేదు. ఇది అసలు బాలు ఏం మాట్లాడట్లేదు. బాలు అని ఫోన్ చేసి ఆ ఫోన్ ఎత్తట్లే. ఎందుకు? ఇష్యూ వచ్చినప్పుడు కదా మన మనుషులు. నువ్వు మాట్లాడితే సత్య ఫోన్ పెట్టేస్తున్నాడు. అవును, నా ఫోన్ లో మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడితే సత్య ఫోన్ మాట్లాడినప్పుడు ఎందుకు ఫోన్ పెట్టేస్తున్నాడు? నువ్వు కూడా ఉన్నావు ఆ రోజు గొడవలో. అవును, కాబట్టి నువ్వు కూడా మాట్లాడాలి. మరి నువ్వు మాట్లాడితే ఫోన్ ఎందుకు పెట్టేస్తున్నాడు? ఎందుకు పెట్టేస్తున్నారు? దేనికి? ఏం అవసరం పెట్టాడు? సత్య ఎలాగా నీ ఫోన్ నెంబర్ ఇచ్చా, నువ్వు మాట్లాడుకో, నువ్వు కలువాలని అంటాడే, నాకు అర్థం కాదు. ఇన్ని రోజులు రూమ్ పిలిపించుకున్నా వాళ్ళు నన్ను నా మొగుడిని చంపేస్తా అంటే నేను వాళ్ళని కలిసి వాళ్ళని చంపేపించుకోవాలా? ఆ రోడ్ల మీద మనం కొట్టుకోవాలా? ఇప్పుడు మనం అసలు దేనికి కొట్టుకోవాలి? వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు. సత్య మమ్మల్ని పిలిస్తే మేము సత్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళే వచ్చి మాతో గొడవ పడ్డారు, మాకు సంబంధం లేదు. సో వాళ్ళు మేము ఎందుకు కొట్టుకోవాలి? ఏమంటే వాళ్ళు సత్య కొట్టుకోవాలి, మనకేం సంబంధం? నాకెందుకు ప్రాణభయం పెడుతున్నారు? నాకు ఒకటి అర్థం కాదమ్మా. సత్యాన్ని కూడా ఎందుకు కొట్టుకోవాలి? చిన్న మ్యాటర్ కి సత్యాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతా. చిన్న విషయాలకి సత్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇస్తాడు. ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు సత్య? నేను అదే అడుగుతుంటే సందు మొత్తం ఒకటైపోయారండి. సందు మొత్తం ఒకటైతే ఏంటి ప్రాబ్లం? రూమ్ ఖాళీ చేస్తాడు, ఒకటైపోతుంది. మనం ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు ఎవరికైనా భయపడాలి? నాకు అర్థం కావట్లా. అక్కడ పోనీ మేమేమైనా ఎతవ పనులు ఏం చేస్తున్నామా? లేదు కదా. వచ్చాము, అందరూ ఉంటున్నాము, షూటింగ్లు చేసుకుంటున్నాము, పనులు మేము చేసుకుంటున్నాము. వచ్చారు కుర్రోళ్ళు, గొడవ అయింది ఏంటి?
గొడవ అయినప్పుడు గొడవ అయినట్టు ఉండాలి. ఇప్పుడు ఈ గొడవ మా మీద తోయకూడదు. ఇప్పుడు అదొక ఆడపిల్ల, దాని మీద తోస్తే ఎలా ఉంటుంది? ఆడపిల్ల మీదకి మగవాళ్ళు చూసుకుంటే వేరేలా ఉంటుంది. ఆడపిల్ల మీద తోస్తే లక్ష్మి అదే మాట్లాడుతుంది, వీడియో డిలీట్. అసలు ఏం వీడియో, ఏం డిలీట్ చేయాలి? అవన్నీ ఎప్పుడో అయిపోయిన విషయాలు ఇప్పుడు ఎందుకు తీస్తున్నాను నాకు అర్థం కావట్లేదు. మీకు ఒకటి క్లారిటీ చెప్తున్నా, ఆవిడకి పర్సనల్ అకౌంట్ అంటే ఒకటి లేదు. ఇన్స్టా చూడండి, యూట్యూబ్ చూడండి, పర్సనల్ అకౌంట్ లేదు. ఆ విషయం నేను నేను చెప్తున్నా చెప్పాను జనాలకి. నేను పెట్టను, నాకు సంబంధం లేదు. ఎవరెవరో ఫేక్ కాల్ పెడుతున్నారు. ఫేక్ నా కొడుకులు పెట్టి ఆవిడ వీడియోలు తీసుకొని, ఏ వీడియో పెడితే ఆ వీడియో, ప్రతి వీడియో తీసుకొని అప్లోడ్ చేసుకుంటారు. వాళ్ళని సంకలాకండి వెళ్ళి ఈవిడ ఎందుకు అనుకుంటారు? ఈవిడ డిలీట్ చేసింది కదా. అయినా ఒక విషయము, వాళ్ళు మనతో పొట్లాడేటప్పుడు ఎవడో వీడియో తెస్తే ఎవడో అప్లోడ్ చేశాడు, వాళ్ళకి ఏంటి నొప్పి? మరి ఎందుకు వచ్చి పొట్లాడారు? పొట్లాడినప్పుడు గుద్దలో దమ్ము లేదా? వీడియో తీసి అప్లోడ్ చేస్తే పోరాడే దమ్ము లేనప్పుడు మరి నా కొడుకులు ఎందుకు వచ్చి మనతో పొట్లాడారు ఆ రోజు? ముగ్గురు, ఒక్క ఆడపిల్లని ముగ్గురు. సాయి కూడా ఉన్నాడులే కానీ మా ఆయన నేనే మాట్లాడొద్దని చెప్పా, పాప కూడా ఉంది. ముగ్గురు తాగేసి వచ్చి పిచ్చ నా కొడుకులు పొట్లాడుతున్నారు. అలానే వదిలేస్తే రేప్ చేసి చంపేస్తారు కదా. ఇలాంటి నా కొడుకులే చేసి చంపేసేది. అంటే ఆడపిల్లలకి ఏం జరిగినా చంపేస్తే చంపేయండి అని ఊరుకోవాలి. ఇప్పుడు కూడా సత్య వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని మీ ఇంటికి తీసుకొస్తాను, నువ్వు వాళ్ళతో మాట్లాడు, వాళ్ళని నేను బయట కల్పిస్తాను సత్య వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఈ సత్య అంటే సత్య ఫోన్ నుంచి వచ్చిందా లేకపోతే డైరెక్ట్ ఆల్ నెంబర్ నుంచి వచ్చిందా? సత్య ఫోన్ చేశాడు. సత్య ఏమన్నంటే వాళ్ళకి కూడా నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను, వాళ్ళతో మనం ఎందుకు మాట్లాడతాం? వాళ్ళ నెంబర్ నుంచి నీకు ఫోన్ వచ్చిందా? లేదు, సత్య ఫోన్ చేశాడు. లేదు, సత్య పక్కన ఉన్నారు.